ఏంటి మళ్ళీ కావేరి గురించి మాట్లాడుతున్నారు? శివగారు, స్నేహ, స్నేహ, నీకో విషయం తెలుసా? ఏంటి మంజు ఈ టైంలో వచ్చావు? కావేరికి విశాల్కి అక్రమ సంబంధం ఉందంట. అర్జున్ వాళ్ళని కళ్ళారా చూశాడంట. తన్ని ఇంట్లోంచి బయటికి గెంటేశాడంట. నేను నమ్మను, అది రూమరై ఉంటుంది. నువ్వేంటే? నేను నమ్మలేదు. నేనే కాదు, కావేరి శత్రువైన యమజ మేడం కూడా నమ్మలేదు. కావేరి అలాంటిది కాదు అని వాదించింది. చివరికి విషయం తెలిసి విశాల్ని జాబ్లో నుండి తీసేసింది. స్నేహ, ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేకపోతున్నాం. తను మింటికొస్తుందేమో, జాగ్రత్త. తనని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆల్రెడీ నీకో వీడియో చూపించాను కదా ఇంతకుముందు. నేను చెప్పాల్సింది చెప్పాను స్నేహ. ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. ఇప్పుడు నీ జీవితం నీ చేతుల్లో ఉంది. మంజు, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి స్నేహ? ఆ రోజు నేను ఆఫీస్కి రమ్మని చెప్పి తను మీ ఇంటికొచ్చింది కదా, అప్పుడు కూడా విశాల్ తన వెంటే ఉన్నాడంట. అప్పుడు విశాల్కి జీడిపప్పు ఉప్మా చేసి పెట్టిందంట. అది కూడా అర్జున్ చూశాడంట. తర్వాత ఇవన్నీ తెలిసి యమజ మేడం విశాల్ని జాబ్లో నుండి కూడా తీసేసింది. గెస్ట్ హౌస్ కూడా ఖాళీ చేసి పొమ్మంది. అది తెలిసి కావేరి విశాల్ని కలవడానికి గెస్ట్ హౌస్కి వెళ్ళింది. అప్పుడు అర్జున్ వాళ్ళని చూశాడు. అర్జున్ని చూసి కావేరి పారిపోయిందంట. ఇప్పుడు చెప్పు, బుద్ధున్నాడది ఎవరైనా అలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? సరే, నేనొస్తాను, ఇప్పటికే లేట్ అయింది. యమజ దుర్మార్గురాలని నాకు తెలుసు, కానీ నేను నిన్ను నమ్మాను, నీ మాటలు నమ్మాను. చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు అబద్ధం చెప్పడాన్ని నమ్మి నీ దగ్గరకు వచ్చాను. ఏంటిది? ఇంతవరకు ఎంతోమంది అమ్మాయిల్ని ఎంజాయ్ చేశాను, ఎలా పడితే అలా బ్రతికాను. కానీ ఏ రోజు నన్ను నేను ప్రశ్నించుకోలేదు. బట్ ఫస్ట్ టైం ఈ కావేరిలో ఏదో మ్యాజిక్ ఉంది. తనేం మాట్లాడినా నా మనసుకు తగులుతోంది. నో నో విశాల్, నువ్విలాంటి సెంటిమెంట్లకు పడిపోవద్దు. డబ్బొక్కటే శాశ్వతం, దాంతో వచ్చే సుఖాలే జీవిత పరమార్థం. నో నో విశాల్, నో. కావేరి కన్నీళ్లను చూడకో, యమజ ఇచ్చే ₹1,00,00,000 చూడు. ఏంటిది? లైఫ్లో ఎప్పుడూ తప్పుల గురించి ఆలోచించను నేను. ఫస్ట్ టైం ఒక అమ్మాయి విషయంలో తప్పు చేశానా అని ఆలోచిస్తున్నాను. డామ్ ఇట్. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేకపోతున్నాం. తను మీ ఇంటికొస్తుందేమో, జాగ్రత్త. అంటే ఇప్పుడు కావేరి ఇక్కడికొస్తుందా?
ఆవిడగారు ఇంటి బయట ఉన్నప్పుడే మా కాపురంలో చిచ్చు పెట్టింది. ఇప్పుడు ఇంట్లోనే ఉంటే ఇంకేం చేస్తుందో ఏంటో. ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరి ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఏం జరిగినా సరే కావేరిని మాత్రం ఇంట్లో నుంచి బయటికి పంపను. కావేరి రా, కావేరి రా. అత్తయ్య, అత్తయ్య, శివగారు వచ్చినట్టున్నారు. శివగారు కావేరిని తీసుకొచ్చారు. ఏంది బిడ్డ ఏ టైంలో వచ్చినావు? అర్జున్ బాబు కూడా వచ్చిండా? అత్తయ్య అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కావేరి నువ్వు లోపలికెళ్ళు. ఆగు కావేరి. ఏంది బిడ్డ, ఏం జరిగింది? అర్జున్ బాబుకు చెప్పే వచ్చినవా? బిడ్డ, నిన్ను చూస్తుంటే ఏదో జరిగిందని అర్థమైతుంది.